హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. డెలివరీ టైం దగ్గర పడుతుందా, మరి హాస్పిటల్ బ్యాగ్ అనేది సర్దుకున్నారా లేదా? ఈరోజు వీడియో వచ్చేసరికి హాస్పిటల్ బ్యాగ్ గురించి అండి. హాస్పిటల్ బ్యాగ్ గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాము. మీకు 9th మంత్ స్టార్ట్ అవ్వగానే ఈ బ్యాగ్ అనేది రెడీ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. నాకైతే మా అమ్మ అలానే రెడీ చేసి పక్కన పెట్టేసింది. మీరు కూడా ఇలాగే రెడీ చేసుకుని ఉంచుకుంటే మంచిది. 9th మంత్ స్టార్ట్ అయ్యాక మనం ఎప్పుడైనా డెలివరీ అనేది అవ్వచ్చండి. ఏ టైంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఏ టైంలో అయినా కూడా మనకి పెయిన్స్ అనేది రావచ్చు. ఆ టైంలో హడావిడిగా అన్ని బట్టలు సర్దుకొని అన్నీ తీసుకొని వెళ్ళలేము. కాబట్టి మీరు ముందుగానే ఈ బ్యాగ్ అనేది రెడీ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. అప్పుడు మనకి ఏ టైంలో డెలివరీ పెయిన్స్ కానీ డెలివరీకి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చినా కూడా ఆ బ్యాగ్ అనేది తీసుకొని ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. అయితే మన హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి సర్దుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి మదర్ నైటీస్ అండి. మదర్ నైటీస్ అనేవి 2 కొనుక్కొని ముందుగానే పెట్టుకోండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు ముందుగానే మదర్ నైటీస్ అనేవి కొనుక్కోకూడదు, బిడ్డకి ఏదైనా జరుగుతుందేమో అని. అలాంటివి ఏం నమ్మకండి, ఏం కాదు. మనకి హాస్పిటల్లో డెలివరీ తర్వాత ఈ మదర్ నైటీస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. మనం అంతా ఇంత ఇబ్బంది అయితే పడము ఈ మదర్ నైటీస్ అనేది లేకపోతే. వాళ్ళకేమి ఎన్నైనా చెప్తారు. మన కంఫర్ట్ కానివ్వండి, బేబీకి ఫీడ్ ఇవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు ఖచ్చితంగా 2 మదర్ నైటీస్ అయితే కొనుక్కొని ఉంచుకోండి. ఇంకా బెడ్షీట్స్ అండి. మీ ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ అయినా పర్లేదు. మీకు కనుక బెడ్షీట్స్ లేకపోతే ఒక 2 బెడ్షీట్స్ అనేవి కొనుక్కొని ముందుగానే పెట్టుకోండి. బేబీ కోసం కూడా స్మూత్ బెడ్షీట్స్ అనేవి దొరుకుతాయి. సో బేబీ కోసం ఒక 2 స్మూత్ బెడ్షీట్స్ అనేవి కొని బ్యాగ్లో అయితే సర్ది పెట్టుకోండి. ఇంకా అమ్మ వాళ్ళవి కానివ్వండి, అమ్మమ్మ వాళ్ళవి కాటన్ శారీస్ అయితే ఉంటాయి కదా, అవి ఒక 3-4 అయితే పెట్టుకోండి. ఇంకా తాత వాళ్ళవి పంచులు ఉంటాయి కదా, కాటన్ పంచలు మెత్తటివి, అవి కూడా ఒక 2 అయితే తీసుకోండి. ఈ కాటన్ శారీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనకి హాస్పిటల్లో డెలివరీ టైంలో బిడ్డని చుట్టడానికి కానివ్వండి, బిడ్డ కింద వేయటానికి వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. అక్కడ నర్సెస్ ఖచ్చితంగా కాటన్ శారీస్ అడుగుతారు. కాబట్టి 3-4 అనేది ఖచ్చితంగా అయితే మీరు తీసుకొని వెళ్ళండి. మనకి బేబీ పుట్టగానే హెడ్కి కవర్ చేయడానికి, బేబీ కింద వేయటానికి ఈ శారీస్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే నడుము కట్టుకోవటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవైతే అస్సలు మర్చిపోవద్దు. ఇంకొకటి వచ్చేసరికి ఒక కోకోనట్ ఆయిల్ బాటిల్ అనేది మీరైతే బ్యాగ్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే బేబీ అనేది పుట్టగానే వాళ్ళు అడుగుతారు కోకోనట్ ఆయిల్ని. ఎందుకంటే ఈ ఆయిల్తోనే బేబీని క్లీన్ అయితే చేస్తారండి. బేబీ అనేది ఉమ్మ నీరులో ఉండి వస్తుంది కదా, కాబట్టి బేబీ స్కిన్ అంతా ఒక పొరలాగా జిడ్డుగా జిగుడుగా బేబీ స్కిన్ మీద అయితే ఉంటుంది. అది కోకోనట్ ఆయిల్తో క్లీన్ చేస్తేనే పోతుందండి. కాబట్టి వాళ్ళు కోకోనట్ ఆయిల్ అయితే అడుగుతారు. అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చే కంటే ముందుగానే మీరు బ్యాగ్లో అయితే సర్ది అయితే పెట్టుకోండి. ఇంకా కొంతమందికి స్కిన్ కేర్ అనేది ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మాయిశ్చరైజర్, లిప్ బామ్ అనేది కూడా బ్యాగ్లో అయితే వేసుకోండి. డెలివరీ తర్వాత స్కిన్ అనేది చాలా డల్గా ఇట్లా అయిపోతూ ఉంటుంది కదా, మీరు జస్ట్ మాయిశ్చరైజర్ అనేది రాసుకుంటే మీకు హాస్పిటల్లో 2-3 డేస్ అయితే ఉండాలి కాబట్టి మీకు కొంచెం ఈజీగా అయితే ఉంటుందండి. ఇంకొకటి వచ్చేసరికి అద్దం కానివ్వండి, దువ్వెనలు కానివ్వండి, కొంతమంది స్టిక్కర్స్ యూజ్ చేస్తారు, అలాంటి స్టిక్కర్స్ కానివ్వండి, మీరు డైలీ ఇంట్లో యూజ్ చేసేవి కూడా తలా ఒకటి బ్యాగ్లో అయితే పడేసుకోండి. ఎందుకు అంటే హాస్పిటల్లో మనకు తెలుసు కదా, ఏమీ దొరకవు. అప్పటికప్పుడు అన్నీ కొనాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దువ్వెన, అద్దము, స్టిక్కర్స్ ఇవన్నీ కూడా బ్యాగ్లో అయితే సర్ది పెట్టుకోండి. ఇంకా అలాగే బేబీకి క్లాత్స్ అంటే క్లీన్ చేసి క్లాత్స్ అనేవి వేస్తూ ఉంటారు కదా, చేతికి సాక్స్లు. చలికాలం ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా అయితే సాక్సెస్ అనేవి తీసుకోవాలండి. అలాగే హెడ్ కవర్ చేయడానికి టోపీస్ ఉంటాయి మెత్తటివి, అవి కూడా తీసుకోవాలి. ఎందుకంటే బేబీ అనేది సడన్గా ఈ వాతావరణానికి అలవాటు పడదు, అప్పటి వరకు పట్టులో ఉండొచ్చు. కాబట్టి బేబీని అన్ని క్లాత్స్ కవర్ చేయాలి. కాబట్టి సాక్సెస్, షూస్, హెడ్కి కవర్ చేయడానికి అవి దొరుకుతాయి. అవైతే మీరు తీసుకొని పెట్టుకోండి. అలాగే చిన్న చిన్న జుబ్బాలు కూడా దొరుకుతాయి కాబట్టి అవి కూడా పెట్టుకోండి. ఇంకా శానిటరీ ప్యాడ్స్ అండి. మనకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత బ్లీడింగ్ అనేది అవుతుంది, చాలా హెవీగా అయితే అవుతుంది. కాబట్టి మీరు డైపర్స్, బేబీ డైపర్స్ ఉన్నట్లు మనకి డెలివరీ ప్యాడ్స్ అనేవి ఉంటాయి. అంటే అది ఇన్నర్స్తోనే వస్తాయి. మనం ఇన్నర్ వేసుకున్నట్లు వేసేసుకొని అవి తీసేసి పడేయొచ్చు అనమాట డైరెక్ట్గా. సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ వాళ్ళకి ఎవరికైనా కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవైతే కంపల్సరీగా ముందుగానే మీరు ఆర్డర్ అయితే పెట్టుకోండి, లేకపోతే బయట
మెడికల్ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటాయి, ముందే తెచ్చుకొని పెట్టేసుకోండి. అలానే మనకి డెలివరీ అయ్యాక చెవిలో దూది అయితే పెడతారు కదా, హాస్పిటల్ అవైలబుల్గా అయితే ఉంటుంది, కానీ మనమైతే ఇంటి నుంచి కొంచెం తీసుకెళ్తే ఏం ప్రాబ్లం లేదు. చెవిలో దూది పెట్టుకోవడానికి దూది అనేది తీసుకోండి. అలాగే డెలివరీ తర్వాత తలకి కవర్ చేయడానికి హెడ్కి ఒకటి కట్టుకుంటారు కదా, హెడ్ స్కార్ఫ్ అనేది, అదైతే మీరు ముందుగానే తెచ్చి పెట్టేసుకోండి. డెలివరీ తర్వాత వెంటనే అదైతే కట్టేస్తారు. ఇంకా హాస్పిటల్లో అయినా డెలివరీ తర్వాత ఒక 3 months వరకు ఇంట్లో అయినా సరే చెప్పులు అనేది వేసుకొనే తిరగాలండి, బాలింత అనేది. ఎందుకు అంటే చలి అనేది వస్తుంది అంటూ ఉంటారు, కాబట్టి మీరు కొత్త స్లిప్పర్స్ అనేవి కొనుక్కొని పెట్టేసుకోండి. కొత్త చెప్పులే కాబట్టి బ్యాగ్లో అయితే వేసుకోవచ్చు, ఏం కాదు. సో మీరు ఒక కొత్త చెప్పులు అనేవి కొనుక్కొని బ్యాగ్లో అయితే రెడీగా అయితే పెట్టుకోండి. ఇంకా డెలివరీ తర్వాత మనకి హాట్ వాటర్ ఇస్తూ ఉంటారు కదా, సో మనకి హాస్పిటల్ దగ్గర హాట్ వాటర్ అనేది అవైలబుల్గా అయితే ఉంటాయి, కానీ అవి ఆరిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఒక ఫ్లాస్క్ అనేది కొనుక్కొని పెట్టుకోండి. మీ ఇంట్లో ఉంటే పర్లేదు, లేకపోతే ఒకటైతే తీసేసుకోండి. ఎందుకు అంటే వాటర్ తాగటానికి, కాఫీ కానివ్వండి, టీ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, ఇలా హాట్వి అనేది పోసుకోవటానికి ఫ్లాస్క్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. వాటితో పాటుగా మనం ఫుడ్ అనేది తీసుకోవటానికి ప్లేట్ ఒకటి, గ్లాసు, స్పూన్స్, ఒక 2 spoons, 2 plates ఇట్లా అయితే తీసుకొని బ్యాగ్లో అయితే ఉంచేసుకోండి. అలాగే బేబీ కోసం బేబీ వైప్స్ అండి, అంటే బేబీ అనేది వాష్రూమ్కి వెళ్ళినా బేబీ స్కిన్ అనేది క్లీన్ చేయడానికి బేబీ వైప్స్ అనేది దొరుకుతాయి, అదైతే తీసుకోండి. ఇంకా డ్రై షీట్ అనేది ఉంటుంది, అంటే బేబీ అనేది టాయిలెట్కి వెళ్ళినా కింద ఎటువంటి తడకుండా డ్రైగా అయితే ఉంటుంది అనమాట. సో డ్రై షీట్ అనేది తీసుకోండి. అలాగే బేబీ బెడ్స్ అనేది దొరుకుతాయి కదా, అంటే బేబీని మనం ఎత్తుకోవటానికి, చాలా చిన్న బేబీ కదా, ఎత్తుకోవడానికి సపోర్ట్గా ఒకటి జిప్ ఉన్నది బ్యాగ్ లాగా, బెడ్ లాగా అయితే ఉంటుంది. నేను పైన ఇమేజ్ అయితే మెన్షన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అట్లాంటిది ఖచ్చితంగా ఒకటి తీసుకోండి. మనం ఫీడ్ ఇవ్వటానికి అయినా కూడా, బేబీని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళటానికి కూడా ఈ బెడ్ అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది అండి. ఇంకా మీరు హ్యాండ్ బ్యాగ్ అనేది తీసుకోండి. ఎందుకు అంటే మనకి హాస్పిటల్కి సంబంధించిన ఫైల్స్ కానివ్వండి, ఆధార్ కార్డ్స్ కానివ్వండి, వాళ్ళ ఆధార్ కార్డ్స్ అనేవి అడుగుతూ ఉంటారు కదా, అలాగే బేబీకి సంబంధించిన ఏవైనా కూడా మనం ఆ హ్యాండ్ బ్యాగ్లో అనేది ఉంచుకోవడానికి ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకెళ్ళండి. ఇంకా సోప్స్, బ్రష్, పేస్ట్, మీ హ్యాండ్ వాష్, డెటాల్ బాటిల్ కూడా ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే మనము క్లీన్గా అయితే ఉండాలి కదా, బేబీని అనేది ఎత్తుకోవటానికి అవ్వండి, లేకపోతే బేబీ క్లాత్స్ అనేవి వాష్ చేయడానికి డెటాల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సోప్స్, బ్రష్, పేస్ట్, ఇలా డెటాల్ అన్నీ కూడా మీరు తీసుకొని అయితే వెళ్ళండి. మ్యాక్సిమం ఇవే మనకి హాస్పిటల్లో అవసరం అవుతాయండి. ఇవనేది ఖచ్చితంగా నోట్ అనేది చేసుకొని ముందుగానే మీరు బ్యాగ్ అనేది సర్దేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం కదా హాస్పిటల్ బ్యాగ్ అంటే ఏంటి, హాస్పిటల్ బ్యాగ్లో ఏ వస్తువులు అనేది మనకి అవసరం అవుతాయి, ఏ వస్తువులు అనేది మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలని. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.